కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోవాలి. దేవుని మాటలు వినబోయే ముందు మనందరము దేవుని మాటలు వినబోతూ ఉన్నాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి, అటు ఇటు చూడకూడదు. దేవుడు మొత్తం మాట్లాడేటువంటి సమయం ఇది. ఈ మాట్లాడే సమయంలో దేవుడు మనతో ఏమి మాట్లాడతాడో మనం జాగ్రత్తగా వినాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక అధికారి దగ్గరకు మనం వెళ్ళినప్పుడు, ఒక కలెక్టర్ దగ్గరకో, లాయర్ దగ్గరకో, యాక్టర్ దగ్గరకో, డాక్టర్ దగ్గరకో మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో మొత్తం జాగ్రత్తగా వింటాం. అవనంటారు కదండి. మరి దేవుడే స్వయంగా మొత్తం మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా వినాలి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని మాటలు మనం వేయ ముందు ఒక చిన్న ప్రకటన. ఈ యూట్యూబ్ ద్వారా దేవుని మాట్లాడుతున్నటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడి నుంచి ఈ వర్తమానాలు మీరు వింటున్నప్పటికీ, ఈ వర్తమానాల ద్వారా మీరు బలపడినట్లయితే దేవుడు మీ జీవితంలో చేసిన మేలును మాతో పంచుకోవాలని ప్రభు పెట్టుకొడుతున్నారు. అదే విధముగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు ఈ ఛానల్ మీరు పరిచయం చేయాలని కూడా ప్రభు పెట్టుకొడుతున్నారు. క్రైస్ట్ సెంటర్ నెల్లూరు మహాపట్నంలో ప్రారంభమైనటువంటి గొప్ప పరిచర్య అనేక ప్రాంతాలకు విస్తరించి అనేకమైన ఆత్మలు ఈ కడవరి దినాలలో ప్రభు కొరకు సంపాదించాలని మా నిమిత్తం, కుటుంబం నిమిత్తం, సంఘం నిమిత్తం, పరిచయ నిమిత్తం మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరును కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనం విందాం. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా అందరూ దేవుని మాటలు వినాలని ప్రభు పేరును కోరుతూ ఉన్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. మహోన్నతుడా, మీ పాదాలకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో ఇప్పటి వరకు పాటల పరిచర్యలో, ఆరాధనలో మీరు మాకు తోడైనారు బట్టి వందనాలు. ప్రార్థన సమయంలో కూడా మీరు మాకు తోడైనారు బట్టి వందనాలు. ఇప్పుడు మీ మాటలు మేము వినబోతున్నాం. మీ మెల్లనైన స్వరాన్ని వినిపించండి. వట్టివాడిని, మట్టివాడిని, బలహీనులను మీరు క్షమించి నన్ను బలపరిచి మీ మెల్లనైన స్వరమును మా అందరికి వినిపించండి. మీరు మాట్లాడితే మేము వినాలని ఇష్టపడుతున్నాం నాయన. మీ మెల్లనైన స్వరమును మాకు వినిపింపజేసి మీరు మహిమ పొంది మమ్మల్ని అందరినీ మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామమున బ్రతుకులాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పెట్టుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు వెక్కి వెళుతుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారమునంద ఉంచుతూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూసి భిక్షమడగగా పేతురు యోహాను వారు తేరి చూసి మా తట్టు చూడమని వారు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యమించెను. అంతలో పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వారి పాదములు చీలమండలమున బలము పొందెను. వాడు దిగ్గన లేచి నిలిచి నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి శృంగారమున దేవాలయం ద్వారం కింద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వారికి జరిగిన దాన్ని చూసి విస్మయముతో నిండి పరవశులైరి. దేవుడి పరిశుద్ధ వాక్యమును
మన వెనుకడలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, మీరు గమనించండి, పగలు 3 గంటలప్పుడు ప్రార్థనా కాలము అని అంటున్నాడు. ఏ కాలం అండి? ఏ కాలం అని చెప్పండి? ప్రార్థనా కాలం. ఈనాటి కాలంలో మనం చూసినప్పుడు ఉదయకాలం ప్రార్థన కొంతమంది చేస్తూ ఉంటారు. ఉదయాన్నే లేచినప్పుడు 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు. మధ్యాహ్నం పూట కూడా 3 గంటలకు ప్రార్థన చేసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. 3 గంటలకు ప్రార్థన పెట్టుకొని కొన్ని పాటలు పాడుకొని దేవుని మాటలు విని ప్రార్థన చేసుకునేటువంటి సమయం కూడా ఉన్నది. అలా కూడా కొంతమంది ఈ రోజుల్లో చేస్తూ ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే పగలు 3 గంటలప్పుడు ప్రార్థనా కాలం అంటది. ఏ కాలం అండి? చెప్పండి, ఏ కాలం అది? ప్రార్థనా కాలమున 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయములకు వెక్కి వెలుచుండగా. చూసారండి, ఆనాటి కాలంలో పేతురు యోహాను దేవాలయాలు ఉండేటువంటి స్థలాలలో దేవాలయములకు వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగి పేతురు యోహాను దేవాలయములకు వెళ్ళాలని ఎక్కుతున్నారు. ఎక్కడికి ఎక్కుతున్నారు? దేవాలయములకు ఎక్కి వెళుతుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళేవారిని భిక్షమనుడికి కొందరు ప్రతిదినము వారి శృంగారముల దేవాలయ ద్వారంలో వచ్చి ప్రియులరా, పుట్టినది మొదలుకొని కుంటివాడంట. ఎప్పటి నుంచి కుంటివాడు? అమ్మా చెప్పండి, ఎప్పటి నుంచి కుంటివాడు? పుట్టినది మొదలుకొని కుంటివాడంట. బాబు వినండి, పుట్టినది మొదలుకొని ఎలాంటి వాడంట? కుంటివాడంట. ఈ కుంటివాడైనటువంటి మనుషుడు పోసుకొని పోబడుతూ ఉండను. కొంతమంది వాడిని మోసుకొనిచు ఆ దేవాలయం దగ్గర భిక్షమడుగుతూ ఉండటం అనేటువంటిది గమనిస్తూ ఉన్నారు. అయితే ఈ పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబడినప్పుడు ఈ పేతురు యోహాను కూడా భిక్షమడిగారు. ఎవరు అడిగారు? ఈ పుట్టినది మొదలు కూడా అయినటువంటి కుంటివారు ఎవరిని అడిగారు? అనేక మందిని ప్రతిరోజు అడుగుతూ వస్తూ ఉన్నారు. కానీ ఆ రోజు పేతురు యోహాను దేవాలయంలోకి రావడం చూసి పేతురు యోహాను కూడా ఈ పుట్టినది మొదలు కూడా అయినటువంటి కుంటివాడు భిక్షమడిగాడు. ఏమడిగాడు? అమ్మ చెప్పండి తల్లి, ఏమడిగాడు? భిక్షం అంటే ఏంటి అర్థం? భిక్షం అడగడం అంటే ఏదో వాళ్ళకి కలిగినటువంటిది ఇవ్వమని అర్థం. అది వస్తువు పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు. అట్లా ప్రతిరోజు అడుగుతూ ఉండేటువంటి వాడు ఈరోజు ఎవరిని అడిగాడు? ఈ కుంటివాడు పేతురు యోహాను అడిగాడు. బాబు ఎవరిని అడిగాడా? ప్రసాద్ గారు ఎవరిని అడిగారు? పేతురు యోహాను అడిగాడు. ఎవరు అడిగారు? పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుషుడు అడిగాడు. అడిగినప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? పేతురు యోహాను వారిని తేరి చూసి మా తట్టు చూడమని. ఏమన్నారు? మా తట్టు చూడమని. బాగా చూసారండి. ఇప్పుడు వీళ్ళు పోతూ ఉన్న సందర్భంలో అందరిని అడుగుతున్నట్టుగానే వీళ్ళు కూడా అడిగారు. ఏమైనా దొరకదు కదా వీళ్ళ దగ్గరని, ఏమైనా పొందుకోవచ్చు కదా వీళ్ళ దగ్గరని. చూసేదానికి బాగున్నారు, గొప్పగా అందరికంటే ఇచ్చేదాంట్లో కొద్దిగా మంచిగా ఇస్తారు, కొద్దిగా వీళ్ళు అడిగితే బాగుంటుందని ఆలోచన వచ్చి వాళ్ళు కూడా భిక్షం అడిగారు. ఎవరు? ఈ కుంటివాడు. ఎప్పటి నుంచి కుంటివాడుగా ఉన్నాడు? అక్కడ పుట్టినది మొదలుకొని పేతురు యోహాను అన్నాడు, ఆ కుంటివాడు భిక్షం అడిగినప్పుడు మా తట్టు చూడమని. ఎవరి తట్టు చూడాలంట? మా తల్లి చెప్పండి, మా తట్టు చూడండి అంటున్నాడు. పేతురు యోహాను ఏమంటున్నాడు? పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమని. వారు వారి ఎంత ఏమైనా దొరికినని కనిపెట్టు వారి ఎంత రక్షించను. అంతలో పేతురు, వెండి బంగారులలో ఎంత లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను.
చూసారండి, ఈ పాయింట్ మీరు ఆలోచించారు. ఫస్ట్ ఏమన్నారు? మా తట్టు చూడమన్నారు. ఎవరు ఎవరు? పేతురు, యోహాను. మా తట్టు ఎందుకు చూడమన్నారు? వాళ్ళు ఏమైనా అందమైన వాళ్ళనా, లేదా డబ్బున్న వాళ్ళనా, లేదా హోదా కలిగిన వాళ్ళనా, లేదంటే వాళ్ళ తట్టు చూస్తే వాళ్ళకి ఏమైనా ఆయనకి పుట్టినది మొదలుకొని పుట్టివాడైనటువంటి ఒక మనిషికి ఏమైనా దొరుకుతుందనా? ఎందుకు చూడమన్నారు? కారణం ఏంటి? వాళ్ళని చూస్తే వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి కుంటివాడికి? పిల్లరా, మా తట్టు చూడమనగానే ఇంకా ఆశ కలిగింది కుంటివాడికి. ఏమైంది? ఇంకా ఆశ కలిగింది. బాబు వింటున్నారా? మా తట్టు చూడమనగానే ఈ కుంటివాడికి ఇంకా ఆశ కలిగింది. ఏంటి? తట్టు చూడమంటున్నాడు, ఏ తట్టు చూస్తే ఏదైనా దొరుకుతుంది కదా, వెండి బంగారాలు ఏమైనా వేస్తారు కదా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. పేతురు, యోహాను మా తట్టు చూడమంటారు. ఎందుకు చూడమన్నారు మా తట్టు? పేతురు, యోహాను తట్టు ఎందుకు చూడమన్నారు? కారణం ఏంటంటే, వాళ్ళ తట్టు ఎందుకు చూడమన్నారంటే, వాళ్ళలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, వాళ్ళలో దేవాది దేవుడైనటువంటి దేవుడి యొక్క శక్తి వాళ్ళలో ఉన్నది. దేవుడు నాకు స్తోత్రం కలుగుతుంది. ఏముంది వల్ల? దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క అభిషేకము వాళ్ళ జీవితాలలో ఉన్నది కాబట్టి, దేవుడి యొక్క ముఖకాంతి, దేవుడి యొక్క ముఖ దర్శనము వాళ్ళలో ఉంది కాబట్టి, పుట్టినది మొదలు కూడా అయినటువంటి ఈ కుంటివాడిని మా తట్టు చూడమంటున్నారు. చూసారండి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈయన చెప్పినటువంటి ఆలోచన ఏంటంటే, ఆలోచన విధానం వేరు, ఈ కుంటివాడు ఆలోచించింది వేరు. ఏ తట్టు చూడమంటున్నాడు, చూస్తే ఏమైనా వెండి బంగారం ఏమైనా దొరకదు కదా, లేదా డబ్బు ఏమైనా ఇస్తారు కదా, లేదా ఏదైనా పేరు ప్రతిష్టలు కలిగినటువంటి పని ఏదైనా చేస్తారు కదా చెప్పి ఈ కుంటివాడు ఆశపడతాడు. ఏం చెప్తున్నాడు? మా తట్టు చూడు, మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుతున్నాము. దేవుడు నాకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమిస్తామని చెప్పాడు పేతురు, యోహాను? వెండి బంగారం ఇస్తామని చెప్పాడు. వెండి బంగారం ఇస్తామని చెప్పాడా? హోదా ఇస్తామని చెప్పాడా? పలుకుబడి కలిగి ఇస్తామని చెప్పాడా? ఏమిస్తామని చెప్పాడు? ఏమిస్తామని చెప్పాడండి పేతురు, యోహాను? మాకు కలిగినదే. ఏం కలిగి ఉన్నారు? ఏమి కలిగి ఉన్నారు అని ఆలోచన చేస్తే వీళ్ళ జీవితంలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క పవరు. వీళ్ళు ఒక మాట కూర్చోమంటే కూర్చోవాలి, లేకుంటే లేదు, పరిగెత్తమంటే పరిగెత్తాలి. ఒక మాటలు చెప్పాలంటే, కూర్చుంటే ఒక తన్ను, నిలబడితే ఒక తన్ను, పరిగెత్తే ఒక తన్ను ఉంటున్నాను. దైవ సేవకులు అంటే ఎవరు? దేవుడు ఎన్నుకున్నటువంటి వారు, దేవుడి చేత పట్టబడినటువంటి వారు, దేవుడు పిలుచుకున్నటువంటి వాడు, దేవుడు ప్రత్యేకించినటువంటి వాడు, దేవుడు అభిషేకించినటువంటి వారు. అటువంటి వారికి దేవుడు తన యొక్క ప్రభావమును, తన యొక్క కార్యమును జరిపించడానికి కొన్ని తలాంతులు, కొన్ని శక్తి కలిగినటువంటి కార్యములు వాళ్ళ జీవితాలలో అభిషేకించుకుంటాడు. ఏమన్నా స్తోత్రం కలుగుతున్నాను? మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం. ఏం కలిగి ఉన్నారు? ఏం కలుగున్నావు? ఏసై నీ జీవితంలో కలుగున్నావా? అమ్మా కలుగున్నావా నీ జీవితంలో? బాబు కలుగున్నావా? ఈరోజు మనం ఏం కలుగున్నాం చెప్పండి? 4 ఎకరాల పొలాలు, 4 బిల్డింగులు, 4 అపార్ట్మెంట్లు, 4 కార్లు, లేదా ఒక 10 జతల మంచి బట్టలు, లేదా ప్రతిరోజు నాన్ వెజ్ కలిగినటువంటి చికెనో, మటనో, ఫిష్, ఫ్రాన్స్, ఏదో ఒక మంచి ఆహారమో, లేదా ఇంకా కొంతమంది అయితే ఏం చేస్తారు చెప్పండి? హీరోయిజంతో నాకు తిరగలేదు అని అనుకునేటువంటి వారు ప్రపంచంలో ఉన్నారు. ఏం కలిగి ఉన్నావు? డబ్బులు కలిగి ఉన్నావా? ఆనాడు పేతురు యోహాను చెప్తున్నాడు, మాకు కలిగినదే నీకు ఇస్తున్నావు. నువ్వేం కలిగి ఉన్నావు? నువ్వు
వాళ్ళు ఏం కలిగి ఉన్నారో ఇక్కడ బైబిల్లో రాయబడింది. నీవు నేను ఏం కలిగి ఉన్నామో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఏం కలిగి ఉన్నాం బాబు? బాబు చెప్పండి. ఏమన్నా మాస్టర్ గారు, ఒక సెల్ ఫోన్ కలిగి ఉన్నాం మేము. ఈ సెల్ మా చేతిలో ఉంటాయి. ఇందులో వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, ట్విట్టర్లు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి. ఎవరి వీడియోలు ఎక్కడ చూడాలో మనకు తెలుసు, ఏ వీడియోలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలుసు, ఎవరికి ఏ విధంగా మెసేజ్ పెట్టాలో మనకు తెలుసు, ఎవరికి ఏ విధంగా చాటింగ్ చేయాలో మనకు తెలుసు, ఎవరు స్టేటస్ ఏ విధంగా పెట్టాలో మనకు తెలుసు. అంటే స్టేటస్ ఎవరు స్టేటస్ ఏంటో మాకు తెలుసు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం స్టేటస్గా పెట్టుకోలేకపోతున్నాం. మనం పెట్టుకునే స్టేటస్ ఏంటి చెప్పండి? మసే ఏంటి మసే? ఏం పెడుతున్నాం ఈరోజు మనం స్టేటస్లో? ప్రసాద్ గారు ఏం పెడుతున్నాం స్టేటస్? దేవుని వాక్యాన్ని పెడుతున్నావా? ఒక ప్రార్థన పెడుతున్నావా? ఒక దేవుడి యొక్క శక్తిని మనం పెడుతున్నావా? ఏం పెడుతున్నావు స్టేటస్లు ఈరోజు? ఏం పెడుతున్నావు? దేవుడి యొక్క వాక్యమును, దేవుడి యొక్క ప్రభావమును మనం పెట్టుకోగలుగుతున్నామా? ఏమి కలిగి జీవిస్తున్నావు నువ్వు? నాకు కలిగినదే నీకు ఇచ్చుతున్నానని పేతురు యోహోను చెప్తూ ఉన్నారు. నువ్వేం కలిగి ఉన్నావు? నువ్వు నీలో ఏమున్నది? నీ డబ్బును చూసి నువ్వు విరవేగుతూ ఉన్నావా? నీకున్నటువంటి స్థలాలు బట్టో, నీకున్న ఫలాలు బట్టో, నీకున్న హోదాలు బట్టో, నీకున్న చదువును బట్టో నువ్వు విరవేగుతూ ఉన్నావా ఈరోజు? కలిగినదే నీకు ఇస్తున్నాను. ఏం కలిగి ఉన్నారు పేతురు? ఈ ప్రపంచంలో నీకేమున్నా ఏమి లేకపోయినా, బిల్డింగ్ ఉన్నా బిల్డింగ్ లేకపోయినా, తమ్ముడు సోదరి, నీకు బిల్డింగ్ ఉన్నా బిల్డింగ్ లేకపోయినా, ఇల్లున్నా ఇల్లు లేకపోయినా, పొలం ఉన్నా పొలం లేకపోయినా, చదువున్నా చదువు లేకపోయినా, డిగ్రీ ఉన్నా డిగ్రీ లేకపోయినా, హోదా ఉన్నా హోదా లేకపోయినా, కారు ఉన్నా లేకపోయినా, సైకిల్ ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా సరే నీ జీవితంలో ఒకటి కలిగి ఉండు. అమ్మా వింటున్నారా? ఒకటి కలిగి ఉండు. ఏంటి చెప్పండి? నజరేయుడైనటువంటి యేసయ్యను మనందరము కలిగి ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా చెప్తే హల్లెలూయా అంతగా చెప్పేది. ఆ హల్లెలూయా చెప్పేదాంట్లో కూడా ఒక ప్రేజ్ రావాలి. ఏం రావాలా? దేవుని స్తుతించడంలో కూడా ఒక కిక్ అనేది ఉండాలి మనకి. ఏదన్నా మనం పని చేసినప్పుడు ఎట్లా చెప్పండి, ఆ సంతృప్తి అనేది ఏం పండు నాకు కూర్చోలేకపోతుందా? కాబట్టి ఏమి కలిగి ఉన్నావు నువ్వు? ఏం కలిగి ఉన్నావు చెప్పు? యేసయ్య జీవితాలు కలిగి ఉన్నావా? లేదే పాస్టర్ గారు, 4 సినిమాలు 4 సీరియల్ కలిగి ఉన్నాను అనుకుంటున్నావా? ఏం కలిగి ఉన్నావు తల్లి? లేదా 4 పాన్పరాకులు 4 ముక్కుబళ్ళు కలిగి ఉన్నాను అనుకుంటున్నావా? లేదా అయ్యా వినండి, జాగ్రత్తగా వినండి. ఏం కలిగి ఉన్నాం మనము? అమ్మా వినండి, 4 సిగరెట్లు 4 బ్రాండీ బాటిల్ కలిగి ఉన్నామా? ఏం కలిగి ఉన్నాం మనం? మనల్ని ఎవరు చూడట్లేదని అనుకుంటున్నావా? ఎన్ని రోజుల నుంచి నీళ్ళు దురలవాట్లు ఉన్నాయి నీలో? ఎన్ని రోజుల నుంచి నువ్వు దేవుని బలంలో చేయడం లేదు? ఎన్ని రోజుల నుంచి దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోతున్నావు? ఎన్ని రోజులైంది నువ్వు మారు మనసు పొంది బాప్టిస్ట్ తీసుకొని ప్రభు బలంలో ఎలా చేయవేస్తున్నావు? ప్రభు బలంలో చేయవేస్తున్నావా? ఏస్తే నమ్మకంగా ప్రభు బలంలో చేయవేస్తున్నావా? అసలు ప్రభు బలంలోనే చేయవేయడం లేదా? ప్రభు బలకు దూరంగా ఉంటావా? ప్రభు బలకు నువ్వునే దూరంగా ఉండగలుగుతావా? ప్రభు బలకు దూరంగా ఉంటున్నావు అంటే ఆయన శరీరము ఆయన రక్తము నువ్వునే తీసుకోవట్లేదు. అర్థమేమిటి? నిత్య
జీవానికి దూరం అయిపోతున్నావా? నా శరీరంలో నా రక్తమును తిని త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఆయన శరీరం ఆయన రక్తాన్ని తీసుకుంటున్నావా? దేవుని మందిరానికి నమ్మకంగా వస్తున్నావా? ఏం కలుగున్నావు? నేను సినిమా హీరోలు హీరోయిన్లు కలుగున్నావా? సినిమా డైలాగులతో నింపబడి ఉన్నావా? కొంతమంది అంటారు నేను తగ్గేలేదన్నా అంటే నేను తగ్గేదే లేదు. తగ్గకపోతే ఆయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడు తల్లి? ఏం చేస్తాడు చెప్పండి? మనకు తెలియదు ఆ విషయము. ఏ రోజు మన జీవితం ముగించబడుతుందో మనకు తెలియదు. బాబు ఫోన్లో అక్కడ పెట్టండి. ఆయన ఫోన్ చూడబాక, ఛార్జింగ్ ఫోన్లో పెట్టకూడదు. వస్తారు జాగ్రత్తగానండి. ఏ రోజు మన జీవితం ముగించబడుతుందో తెలియదు. ఎవరు బిడ్డ, ఎవరిస్తుడా ఈ లోక ప్రేమలో మునుగు తేలుతూ ఉన్నావు కదా, ఈ లోకాలోచనలో మునుగు తేలుతూ ఉన్నావు కదా. ఏ రోజు నీ జీవితానికి ముగింపు? ఈరోజే నా జీవితం ఈ క్షణమే ఇక్కడ ముగించబడితే నేను దేవుని దగ్గరికి వెళ్తానా? ఎలాగలుగుతానా? మనందరూ తెలిసినటువంటి ప్రియ సహోదరుడు రాకేష్. ఎవరు అమ్మా చెప్పండి? ఎవరు? మన పక్కనే ఉన్నాడు బిడ్డ. మహా అయితే 23-24 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 23-24 సంవత్సరాలు. తన జీవితం ఆ విధంగా ముగించబడుతుందని తనకు తెలుసమ్మా? బాబు ఏమన్నా చెప్పండి, తెలుసా? ఏమనుకో ఉంటాడు? నాకు ఇలా జరగదలేనుకో ఉంటాడు. నీ జీవితం నీ చేతిలో ఉందా? నా జీవితం నా చేతిలో ఉందా? మనం నమ్మకంగా ఉంటే నీ చుట్టూ దేవుడు ఒక వల వేసి ఉంటాడు. ఒక వల. దేవుడు నాకు స్తోత్రం కలుగుగాక. నమ్మకంగా నువ్వు దేవుడి కొరకు బ్రతుకుతూ ఉంటే, నమ్మకంగా దేవుడి కొరకు నువ్వు నిలబడగలిగి ఉంటే దేవుడి నీ చుట్టూ ఏమేస్తాడు? అమ్మా చెప్పండి, ఏమేస్తాడు తల్లి? మన వద్దన ఒక ప్రాంతానికి మేము వెళ్ళాము. ఏనాడు జరిగిన సంగతి చెప్తున్నా. ఒక ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు తెలిసిన కుటుంబం, దేవుడు కాపుదల దేవుని బిడ్డకి ఎలా ఉంటుందో చూడండి, జాగ్రత్త వినాలి. దేవుడు నమ్ముకున్న కుటుంబం, భార్య, భర్త, కుమార్తె ముగ్గురు హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. బస్సులో వెళ్తున్న సందర్భంలో హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, హైదరాబాద్ ప్రాంతానికి వీళ్ళు డ్రైవర్కి కొద్దిగా వెనక భాగంలో ముందు వరుసలో కూర్చోన్నారు. కుటుంబం మొత్తం కూర్చోంటే మనోడు పొద్దు ఏం చేశాడు? లారీకి తెలుగు గుద్దేశాడు. ఈ దేవుడు నమ్ముకున్న నమ్మకంగా జీవిస్తున్న కుటుంబం ఎక్కడుంది? డ్రైవర్కి వెనక భాగంలో మొదటి సీట్లో కూర్చోన్నారు. ఏమైందో తెలిసిన మొన్నే ఈ మధ్యకాలం 10-15 రోజులు పెట్టారు. దేవుని బిడ్డలు తెలియజేశారు. డ్రైవర్ అక్కడికక్కడే చచ్చిపోయాడు. ముందంతా పచ్చడైపోయింది బస్సుకి. వాళ్ళ అక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఆ గుద్దినటువంటి స్పాట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఏడుకొచ్చి ఆగిపోయింది. ఏడుకొచ్చే ఆగిపోయింది. చిన్న గాయమైంది. కాయలకి చిన్న బిడ్డ ఉంది, కుటుంబం, భార్య, బిడ్డలు ఉన్నారు. ఎవరు కాపాడారా కుటుంబాన్ని తల్లి? అమ్మా చెప్పండి, ఎవరు కాపాడారు? నీ డబ్బు నిన్ను కాపాడుతుందా? నీ హోదా నిన్ను కాపాడుతుందా? నీ బలం నిన్ను కాపాడుతుందా? నీ టాలెంట్ నిన్ను కాపాడుతుందా? నీ పలుకుబడి నిన్ను కాపాడుతుందా? నీకున్నటువంటి బంధువు వర్గం నిన్ను కాపాడుతుందా? ఎవరు నిన్ను కాపాడేవాడు? నువ్వు కలిగి ఉన్నటువంటి యేసయ్య మాత్రమే నేను కాపాడగలిగేవాడు. దేవుడు నాకు స్తోత్రం కలుగునుగా. ఆ యేసయ్య నిర్లక్ష్యం చేస్తున్నావా? ఆ యేసయ్య ప్రేమ రైజుతున్నావా? ఇతరులు ఏమని చెప్తున్నారు? నాకు కలిగినదే నీకు ఇచ్చుతున్నాను అనుకుంటూ వాడతాం. వీడు ఇంకా ఆశ్చర్యపోయాడు, ఇంకా తేలుతున్నాడు. రే మాట్లాడి చూడమంటున్నారు.
మా దగ్గర ఎండి బంగారం లేదని అంటున్నారు, మళ్ళా మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం అంటారు. ఏమి ఇస్తారు? ఏమి ఇస్తారు? దేని చూస్తూ ఉన్నప్పుడు పిల్లరా అప్పుడు చెప్పే పేతురు ఏమన్నారో తెలుసా? పేతురు అప్పుడు చెప్తూ ఉన్నాడు, అంతట పేతురు వెండి బంగారములు ఎంత లేవు కానీ నాకు కలిగినదే లెక్కించుతున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పే వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తడం. వెంటనే వారి పాదములు చీలమనలకు బలము పొంది వాడి దగ్గర లేచి నిలిచి నడిచిన. చప్పట్లు కొట్టి ప్రభునామమున హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఏమన్నారు పేతురు? నాకు కలిగినదే నీకు. ఏంటది? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఏమంటాడు? యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పగలే. వా, అంతకంటే గిఫ్ట్ ఏదైనా ఉన్నాయా? ఏమైనా చెప్పండి బాబు. ఉంటాడు, అక్కడ కూర్చో ఉన్నాడు. వాళ్ళు పోయారు పేతురు ఏమన్నా దేవాలయం దగ్గరికి. ఎలాగనే నేను దొరుకుతుంది కదా అని అనుకున్నారు. పేతురు ఏం చెప్పాడు? పేతురు యోహాను మా తండ్రి తీర్చడమనగానే ఏమైనా దొరుకుతుందని చెప్పి ఆశపడ్డారు. పేతురు చెప్పాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నామని. ఏంటి కలిగింది? ఏంటి కలిగింది? మరి బయట తీసుకున్నాం ఆడిస్తున్నాం. మాకు కలిగిందే నీకు ఇస్తున్నాము. ఏంటి చెప్పది? ఏంటి? నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పగానే పుట్టినప్పటి నుంచి గుడ్డివాడుగా ఉన్న వ్యక్తి, పుట్టినప్పటి నుంచి గుడ్డివాడుగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ చీలమండలంలో బలము పొంది ఎముకల శక్తిని వచ్చి ఒక్కసారి వాడి కుడి చేయబట్టుకుని లేకపోతే వాడు దిగ్గలు వచ్చాడంటే సరే నిజడం లేదు కదా అమ్మా? చెప్పండి, నిజడం లేదు కదా? మంచి నిజడం లేదు. ఎప్పటి నుంచి గుడ్డివాడు? పుట్టినది మొదలు కానించి ఇప్పటి వరకు అదే మనం పుట్టిగా ఉంటే మన పరిస్థితి అవుతుంది. ఏది మీద నెరవేర్చి వచ్చేస్తా లేదు, వచ్చేస్తా లేదు. ఎంత నిరుత్సాహంగా ఉంటాడు, ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఉంటాడు. కానీ పేతురు యోహాను చెప్తున్నాడు ఏమని? నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. ఏంటది? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువు. చూసారండి, పేతురు యోహాను ఏం కలిగి ఉన్నారు? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కలిగి ఉన్నారు వాళ్ళు. నీ జీవితంలో ఏ నామాన్ని కలిగి ఉన్నావు తల్లి? నీ జీవితంలో ఏ నామమును కలిగి జీవిస్తున్నావు? యేసుక్రీస్తు నామమును కలిగి జీవిస్తున్నావా? నీ జీవితంలో ఏమున్నది? నీ డబ్బును చూసి, నీ తెలివితేటలను చూసి, నీ హోదా చూసి, నీ పలుబడిని చూసి నువ్వు విర్రవేగుతూ ఉన్నావు కదా, గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకో, నీకు కలిగినది ఏమిటి? ఏం కలిగి ఉన్నావు? జీవితంలో నిరుత్సాహపడి ఉంటాడు, జీవితంలో కృంగిపోయి ఉంటాడు, జీవితంలో నలిగిపోయి ఉంటాడు. ఏంటిరా ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చొని ఈ దేవాలయం దగ్గర భిక్ష నడుకుంటూ ఉన్నారు, ఏంటి నా పరిస్థితి అని చెప్పి తన జీవితంలో ఎప్పుడైనా ఆలోచన చేసి ఉంటాడు. మరి ప్రభు చిత్రాన్ని చెప్పండి. పేతురు చెప్తున్నాడు, నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచినాడు. ఆ మాట చెప్పండి. నేను పిల్లరా, తన బాడీ, తన ఎముకల్లో, తన నరాల్లో, తన రక్తంలో, తన శరీరంలో, తన కాలులో దేవుడి యొక్క పవర్, దేవుడి యొక్క అభిషేకము ఎంటయ్యి ఒక్కసారిగా పుట్టినది నుంచి కుంటివాడైనటువంటి మనుషుడు ఒక్కసారిగా లేచి నిలబడ్డాడంటే చెప్పడం కూడా ప్రభు నామాన్ని మహిమపరచండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో ఏం కలుగున్నావు? నువ్వు యేసయ్యను కలిగి ఉన్నావా బాబు? అమ్మా యేసయ్యను కలిగి ఉన్నావా? ఏం కలిగాను? నువ్వు 10,000 రూపాయలు డబ్బుంటే ప్రార్థన గుర్తురాదు మనకి. ఇద్దరు స్నేహితులు ఎవరైనా మన ఉంటే సేవకుడు గుర్తురాడు మనకి.
లేదా ఏదైనా ఫోన్లో ఒక మంచి స్టోరీ మనం చూస్తూ ఉంటే, రోజు ప్రార్థన చేసుకుంటున్నాం. మనం ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నాం రోజు ఉదయం సాయంత్రం? చేసుకుంటున్నారా? ఉదయం సాయంత్రం. మీరు ఒకవేళ నిజంగా మీరు ప్రార్థన చేసుకుంటే మీరు ధనులే. మీరు బహిరంగంగా అందరం చూపించాల్సిన, నేను ప్రార్థన చేసుకుని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసుకుంటే నువ్వు చేసుకోలేకపోతే ఎందుకు చేసుకోలేకపోతున్నావు? దేవునితో మాట్లాడడానికి నీకు సమయం దొరకట్లేదా? బిజీ నువ్వు దేవుడి పని చేస్తున్నావా? నీ ద్వారా ఒక్కరినైనా నువ్వు యేసయ్యను కలిగి ఉంటే, నీలో యేసయ్యను కలిగి ఉంటే ఒక్కరినైనా యేసయ్య దగ్గరకు తీసుకురాగలుగుతున్నావా? లేదా యేసయ్య సేవ చేస్తున్నటువంటి మాలాంటి సేవకుల కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవుడితో మాట్లాడుతుంటాయా? అమ్మా, దేవుడితో మాట్లాడుతుంది. వాడు వెంటనే పుట్టివాడైనటువంటి వ్యక్తి దిగ్గన లేచి దేవుడి స్తుతిస్తూ గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళి అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఎవరెత్తనో ఇదిగో ఆ దేవాలయం ద్వారం దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కుంటివాడు స్వస్థత పొందాడు అని చెప్పి అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఈ జీవితంలో ఏ బలహీనత ఉంది? గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఏ బలహీనత ఉంది? అబద్ధాలు చెప్పే బలహీనత ఉందా? బూతులు మాట్లాడే బలహీనత ఉందా? ఒకరి మీద ఒకరు నిందలేసేటువంటి బలహీనత ఉందా? సినిమాలు చూసే బలహీనత ఉందా? దేవుని ప్రేమను పొందుకోలేకపోయేటువంటి బలహీనత ఉందా? ఇలా ఏం కలిగి ఉన్నావు? ఏం కలిగి జీవిస్తున్నావు? నీలో యేసయ్య ఉన్నాడా? వారు మా తట్టు చూడమంటారు. ఎందుకు చూడమంటారు? వాళ్ళ జీవితాలలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నాడు కాబట్టి నువ్వు మా తట్టు చూస్తే, మా తట్టు తిరిగితే యేసయ్య నువ్వు చూడగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగును. యేసయ్య నువ్వు చూడగలుగుతావు. అయినా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడిని దర్శిస్తున్నాడు. నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచినాడు అంటే చెప్పాడు. ఈ మధ్యాహ్న సమయంలో నువ్వేం కలిగి ఉన్నావు? యేసయ్యను కలిగి ఉన్నావు నీ జీవితంలో? నువ్వు ఎన్ని కలిగి ఉన్నా మంచిదే. యేసయ్య లేకపోతే ఎన్ని ఏమైపోతాయి? సున్నానే. నువ్వు అనుకుంటున్నావు నేను హీరోని, హీరోయిన్ అని. వేస్ట్. యేసయ్య లేకపోతే మనం జీరోలు పెట్టి, జీరో పక్కన ఒకటి పెడితేనే దానికి విలువ. జీరో పక్కన 10 పెడితేనే దానికి విలువ. జీరో పక్కన 100 పెడితేనే దానికి విలువ. అందుకని భక్తులు పాట పాడాడు, నేనొక సున్నా నీవే విన్నా, నువ్వు నాలో ఉన్నా, నాకు విలువ తెచ్చనన్నా. I am a zero, you are my hero. నువ్వు నాలో ఉన్నా, నాకు విలువ తెచ్చనన్నా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం ఏం కలిగి ఉన్నాం? అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలోంచి మొదటి 10 వచనాల నుంచి ఈరోజు మనం ఒక గొప్ప సారాంశం నేర్చుకున్నాం. పేతురు నాకు కలిగింది నీకు ఇస్తున్నాను. ఏం కలిగి ఉన్నాడు చెప్పండి పేతురు? యేసయ్యను, నజరేయుడైన యేసయ్యను, ఆయన నామాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నామం నీలో ఉన్నదా? ఆయన శక్తి నీలో ఉన్నదా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమైనా స్వస్థపడుతున్నారా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు విడుదల వస్తుందా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతున్నాయా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడుతున్నాయా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయా? సూచక్రియలు జరుగుతున్నాయా? చెడిపోయిన కుటుంబాలు బాగుపడుతున్నాయా? విడిపోయిన కుటుంబాలు కట్టబడుతున్నాయా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా వాళ్ళ జీవితంలో రావాలంటే నీ జీవితంలో ఎవరు కలిగి ఉండాలా? అమ్మా చెప్పండి, ఎవరు కలిగి ఉండాలా? నజరేయుడైన యేసయ్య నువ్వు కలిగినావా? దయచేసి అందరూ మోకాలు పెట్టడం ప్రార్థన చేస్తున్నాం. మోకాలు పెట్టడం ప్రార్థన చేస్తున్నాం. ఎవరు పెట్టలేరా?
నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు? నీ జీవితంలో ఎవరిని కలిగి ఉన్నావు? ఎవరిని కలిగి ఉన్నది వ్యర్థమే. యేసయ్యను కలిగి ఉండు. నిన్ను దీవిస్తాడు దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెడతాడు. 10 మందికి నిన్ను మార్గదర్శిగా పెడతాడు. 10 మంది నిన్ను చూసినప్పుడు ఈ బిడ్డ దేవుని బిడ్డ దీవించబడ్డాడు, ఉన్నతమైన స్థితిలో దేవుని కొరకు జీవిస్తున్నాడు అని 10 మంది నీ గురించి చెప్పుకునే విధంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడు నాకు స్తోత్రం కలుగును గాక. అటువంటి ఆశీర్వాదం నీకు కావాలా? అలాంటి దీవెన నీకు కావాలా? ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ నిర్లక్ష్యంగా ఉండవద్దు, ఖాళీగా ఉండవద్దు. దేవుడితో మాట్లాడుతున్నాడు. మహోన్నతుడా, మీ పాదాలు వందనాలు ఆయన. మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి వందనాలు. అయ్యా, మీ వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడారు. పుట్టినది గుడ్డివాడైనటువంటి అయ్యా ఒక వ్యక్తి అక్కడ దేవాలయం దగ్గర పడి ఉన్నప్పుడు ప్రతిరోజు భిక్షం అడుగుతూ ఉన్నాడు. ఆయన పేతురు, యోహాను ప్రభు ఆ దేవాలయం దగ్గరికి రాగా అయ్యా వాళ్ళు కూడా భిక్షం అడిగాడు. వాళ్ళు చెప్పారు, మా తట్టు చూడమన్నారు. మా తట్టు చూడు, మా దగ్గర వెండి బంగారములు లేదు, మాకు కలిగినదని ఇచ్చుతున్నాము. యేసయ్యా ఆయన మాకు కలిగినదని ఇచ్చుతున్నాము. ఏంటా కలిగినదంటే నజరేయుడైన యేసు నామమున, యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పారు ప్రభువా. ఈరోజు మా జీవితంలో మేమేం కలిగి ఉన్నాము? నెమ్మదిని కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, దీవెనలు కలిగి ఉండాలి, ఆశీర్వాదాలు కలిగి ఉండాలి, ఉన్నతమైన దీవెనలు కలిగి ఉండాలి ప్రభువా. ఇవన్నీ మా జీవితంలో రావాలంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామం మాలో ఉండాలి ప్రభువా. మీరు మాలో ఉండాలి. మీ అభిషేకం, మీ శక్తి, మీ పవర్, మీ అనాయింటింగ్ మాలో ఉండాలి ప్రభువా. మా బిడ్డలందరినీ దీవించండి. సంఘంలో ప్రతి బిడ్డను దీవించండి. ఈ వాక్యం వాళ్ళ హృదయాలను ఫలింపు చేయండి ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే మీ సన్నిధికి రాలేకపోయారు వారికి క్షమించండి. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలు మీ మాటలు వింటున్నారో వాళ్ళ జీవితాలలో మీ శక్తి, మీ ప్రసన్నత, మీ ఏర్పాటు, మీ అనాయింటిని వారికి దయచేయాలి కాక. చెదిరిపిన కుటుంబాలను కంటండి. ప్రేమలో, లోకాశలో, లోక కోరికల్లో మునుగు తేలుతూ ఉంటే ఎవరి బిడ్డలు మీరు కనికరించండి ప్రభువా. అయ్యా, మీరు ప్రభు చూపే దేవుడు నాయన, సహాయం చేసే దేవుడు అయ్యా, నడిపించే దేవుడు నాయన. మీ మీద ఆధారపడేటువంటి వాళ్ళు, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వారిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. కనికరించండి, కనికరించు, 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 కనికరించు. మా సంఘమును దీవించు, ఆత్మల చేత నింపండి. ఆత్మలనే పంట ఇక్కడ కోయబడాలి. ఈ సంఘములో అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు, గొప్ప కార్యాలు, ఆత్మల సంపాదన పంట ఇక్కడ కోయబడాలి తండ్రి. అనేక మంది రక్షింపబడాలి, అనేక మంది జీవితాలు ఇక్కడ కట్టబడాలి. నలువైపుల నుంచి అనేక కుటుంబాలు మీ సన్నిధిని తీసుకురండి ప్రభువా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ పాదాలను తీసుకుని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు అనిపిస్తుంది. మమ్మల్ని మేము తగ్గించుకుంటే మీ నామం మహిమ చేస్తుంది. యేసు పరిశుద్ధులను అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.